విజయనగరం జిల్లాలో పెద్ద చెరువు నిండా చెత్త పేరుకుపోయింది. ఈ ఏడాది కూడా పైడితల్లి అమ్మవారికి అవమానం జరిగినట్టుగానే కనిపిస్తోంది. పెద్ద చెరువు క్లీన్ చేయకుండా ప్రహరీ గేట్లకు రంగులు వేసి చేతులు దులుపుకుంటూ ఉన్నారు అధికారులు, ప్రజాప్రతినిధులు. ఈ పెద్ద చెరువులోనే అమ్మవారి తెప్పోత్సవం జరుగుతుంది. పైడితల్లి అమ్మవారి విగ్రహం కూడా ఈ చెరువులోనే దొరికింది. సిరిమానోత్సవం తర్వాతి వారమే పైడితల్లి అమ్మవారి తెప్పోత్సవం ఉంటుంది. హంస వాహనంపై 3 మార్లు ఈ చెరువులోనే అమ్మవారిని ఊరేగిస్తారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. విజయనగరంలో పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం ఎంత ఫేమస్సో ప్రతి ఒక్కరికి తెలుసు. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు అటు ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వచ్చి అమ్మవారి సిరిమానోత్సవాన్ని తిలకిస్తారు. అయితే ఒక సిరిమానోత్సవమే కాదు, సిరిమానోత్సవం తర్వాత వారంలో అమ్మవారికి తెప్పోత్సవం జరుగుతుంది. ఆ తర్వాత పూర్ణాహుతి కార్యక్రమం జరుగుతుంది, చండీ హోమం జరుగుతుంది, ఉయ్యాల కమ్మలు, ఇవన్నీ కార్యక్రమాలు కూడా ఎంతో వైభవోపేతంగా విజయనగరంలో జరుగుతాయి అన్నలో ఎటువంటి సందేహం అయితే లేదు ఎవరికి కూడా. కానీ అమ్మవారు ఎక్కడ పుట్టారు, ఎక్కడి నుంచి వచ్చారు అనేది కూడా తెలుసుకోవాల్సిన అవసరం అయితే ప్రతి ఒక్కరికి ఉంది. అమ్మవారి సిరిమానోత్సవం తర్వాత జరిగే తెప్పోత్సవాన్ని ఎలా నిర్వహిస్తారు, ఎక్కడ నిర్వహిస్తారంటే ఎక్కడైతే మనకు కనిపిస్తూ ఉందో, దయచేసి మీరు అందరూ దీన్ని చూసి డస్ట్బిన్ అని మాత్రం అనుకోవద్దు. ఇదంతా కూడా పెద్ద చెరువు అనమాట. సుమారు 160 ఎకరాల విస్తీర్ణంలో ఈ పెద్ద చెరువు అనేది విస్తరించి ఉంది. అంటే ఈ యొక్క 160 ఎకరాల ప్లేస్ ఏదైతే ఉందో ఈ ప్లేస్ నుంచి మట్టి తీసి విజయనగరం కోటను అయితే నిర్మించడం జరిగింది. సో ఆ తర్వాత ఆ మట్టి తీసినటువంటి ఈ ప్రదేశం అంతా కూడా ఒక చెరువుగా ఏర్పడింది. ఆ తర్వాత ఇదే చెరువు అప్పట్లో రాజుల కాలంలో విజయనగరానికి జీవనాడిగా కూడా ఉండేదన్నమాట. సో ఆ తర్వాత జరిగిన పరిణామక్రమం మనం చూసుకుంటే బొబ్బుల యుద్ధం, ఆ తర్వాత విజయరామ గజపతిరావు చనిపోవడం, దాన్ని తట్టుకోలేని పైడితల్లి అమ్మవారు అంటే ముందుగానే దాన్ని ఊహించి నా అన్న చనిపోతున్నాడు, ఇది నేను తట్టుకోలేని చెప్పి ఏదైతే మీరు ఇప్పుడు చూస్తున్నారో ఈ పెద్ద చెరువులోనే ఆవిడ ఆత్మార్పణ కూడా చేసుకోవడం జరిగింది. సో ఆవిడ పైడితల్లి అమ్మవారి పుట్టుక ఎక్కడైతే జరిగిందంటే ఈ చెరువులోనే ఆవిడ విగ్రహం కూడా దొరికిందనమాట. సో మరి అలాంటి చెరువు పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో ఒక్కసారి మనం చూస్తే అంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఉందో చూసుకోవచ్చు. ఇదే పెద్ద చెరువులో తెప్పోత్సవాన్ని నిర్వహిస్తారు. అంటే పైడితల్లి సిరిమానోత్సవం అయిపోయిన తర్వాత వారం తెప్పోత్సవం నిర్వహిస్తారు. హంసవాహనంలో అమ్మవారి విగ్రహం పెట్టి అమ్మవారిని 3 రౌండ్లు ఊరేగిస్తారనమాట. మొత్తం ఇదంతా కూడా పెద్ద చెరువు చుట్టూ విద్యుత్ దీప అలంకరణ కూడా చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు. కానీ పెద్ద చెరువు శుద్ధి మాత్రం ఎందుకు జరగటం లేదో ఎవరికి కూడా అర్థం కాని విషయం. ఎందుకంటే అమ్మవారు పుట్టిందే ఇందులో. అమ్మవారు యొక్క విగ్రహం అంటే నేను పలానా దగ్గర ఉంటానని చెప్పడం అంటే తన అంతరంగికులు ఎవరైతే ఉన్నారో పతివాడ అప్పలు ఆయనకి చెప్పింది కూడా ఆవిడే. ఇంతే పెద్ద చెరువులో నేను ఉన్నాను, నా విగ్రహం ఉంది, తీసి మీరు పూజలు చేసుకుంటే ఈ నగరాన్ని నేను చల్లగా చూస్తానో కాపాడుతానని చెప్పిన తర్వాత ఇందులోనే అటు జాలారుల సహాయంతో అంటే అందుకే పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవంలో బెస్తవాళ్ళ కూడా ఉంటుంది. జాలారుల సహాయంతో వాళ్ళతో ఆవిడని తీసివేయడం కూడా, ఆవిడని ఈ చెరువులోని తీసి అటు వనంగుడి కావచ్చు, అదేవిధంగా చదురుగుడి 2 గుళ్ళు కూడా ఆవిడకి నిర్మించడం జరిగింది. కానీ పెద్ద చెరువు ఏదైతే ఆవిడ విగ్రహం దొరికిందో ఆ పెద్ద చెరువు పరిస్థితి ఒకసారి చూస్తే విజయనగరం వాసులు ఎంత దుఃఖిస్తున్నారో మనకి అర్థమవుతుంది. అలానే ఇక్కడ విజయనగరం అనగానే మనందరూ తెలుసు ఎంతో ప్రశాంతమైన వాతావరణం, ఎంత బాధపడుతున్నా కానీ వాళ్ళందరూ చూసి ఏంటి ఇలా ఉంది, అమ్మవారిని ఈ చెరువులోనే ఊరేగిస్తారా, ఏంటి ఇలా తయారైంది, మన ప్రజాప్రతినిధుల పరిస్థితి ఏంటి ఇలా ఉంది, మన అధికారులు ఏంటి ఇలా తయారయ్యారు అనేటువంటి ఒక ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి, బయటికి చెప్పుకోలేక దిగమింగుకున్నటువంటి పరిస్థితి అయితే మనకి విజయనగరంలో ఉందని చెప్పుకోవచ్చు. చూడండి ఒకసారి మొత్తం చెరువు అంతా కూడా ఎంత దరిద్రంగా ఉందో కూడా చూసుకోవచ్చు. మొత్తం అటు ప్లాస్టిక్ కావచ్చు, ఐరన్ కావచ్చు, అటు థర్మాకోల్ షీట్స్ కావచ్చు, పేపర్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి అంటే మొత్తం వాటర్ బాటిల్స్, డ్రింక్ బాటిల్స్ ప్రతి ఒక్కటి కూడా ఈ చెరువులోనే ఉన్నాయి. మొత్తం మరోపక్క దీనికి ఏంటి పక్కనే మొత్తం అంతా కూడా గంట స్తంభం ఇక్కడే ఉండడం, అదేవిధంగా దీని చుట్టూ మార్కెట్ ఉండడం, అటు మార్కెట్లో వ్యాపారాలు చేసుకుంటున్న వారు కూడా కనీసం జ్ఞానం లేదేమో అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇదే చెరువు పండగ సమీపిస్తుంది, కనీసం వీళ్ళైనా ఏంటండి మొత్తం ఎందుకంటే ఈ ప్రాంతం చుట్టూ ఎందుకు మొత్తం అసలు విజయనగరం విస్తరించడమే ఈ పెద్ద చెరువు చుట్టూ విస్తరించింది. విజయనగరం కోట కావచ్చు, మూలాంతరంలో గంట స్తంభం, అటు కాంప్లెక్స్ అయినా రైల్వే స్టేషన్ అయినా మొత్తం అంతా కూడా ఈ పెద్ద చెరువు చుట్టూనే విజయనగరం అంతా విస్తరించి ఉంది. సో ఒక్కసారి ఈ పెద్ద చెరువు అంటే ఈ రామానాయుడు రోడ్డుగా చెప్తారు. ఈ రోడ్డు అంటే వెళ్తే ఎంత అంటే కనీసం వాసన అంటే కనీసం ఊపిరి పీల్చుకోవడానికి కూడా అవకాశం లేని పరిస్థితి. ఇప్పుడు నేను కూడా ఎంతో ఇబ్బంది పడుతూనే చేస్తున్నాను, కానీ అంటే తప్పడం లేదు. ఎందుకంటే చెప్పాలి
ప్రజలకి చూపించాల్సిన అవసరం అయితే మన అందరి మీద ఉంది. ఎందుకంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితి. ఇదే కాదు, మొత్తం మనం కనుచూపు మేరలో చూసుకున్నట్లయితే మొత్తం చెరువులో సుమారు సగభాగం 50% అంతా కూడా ఇదే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఎక్కడ చూసినా కానీ పెద్ద చెరువు బాగుంది అనే ఎక్కడా కూడా ఆ మాట అనేది రావడం లేదు, ఎక్కడా కూడా మనకు కనిపించడం లేదు, కనీసం చూడడానికి కూడా కనిపించలేదు. ఎంత చెత్త పేరుకుపోయింది చెరువులో. ఎందుకంటే రీసెంట్గా మనం చూసుకుంటున్నాం, విజయనగరంకి స్వచ్ఛతలో అవార్డులు వచ్చాయి, ఈ అవార్డులు వచ్చాయని అధికారులు చెప్పడమే తప్ప ఎందుకు వచ్చిందో కూడా ప్రజలకు అర్థం కాని పరిస్థితి. దేవుళ్ళకే గతి లేని పరిస్థితి ఉందా అంటే మరి ఉందనే చెప్పుకోవాలి. ఎందుకంటే చూసుకోవచ్చు కనీసం అంటే మరి ఎవరికి దేవుడు అంటే భయం ఉంది, ఎవరికి భక్తి ఉంది, అసలు ఏంటి అనేది కూడా అర్థం కాని పరిస్థితి. ఎటు చూసినా ఒక్కసారి మనం చూస్తే ఒక్కసారి అంటే ఈ రోడ్డు అంటే వెళ్తేనే కంపు కొట్టి కనీసం నడవలేని పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటిది రేపు ఉదయం తెప్పోత్సవం చూడడానికి వచ్చే భక్తుల పరిస్థితి ఏంటి అనేది కూడా ఒకసారి అధికారులు ఆలోచించి. మరోపక్క మనం చూసుకుంటే ఈ ఉత్తరాంధ్ర వైపు వస్తే మనకు ఒక సామెత ఉంటుంది, లోన లోటారం పైన పటారం అని. ఒకసారి మనకి గ్రిల్స్ ఏదైతే ఈ ప్రహరీ గ్రిల్స్ ఉన్నాయో వీటికి మాత్రం చక్కగా మంచి మంచి కలర్స్ సెలెక్ట్ చేసి వాటికి మాత్రం చక్కగా పెయింటింగ్లు వేస్తున్నటువంటి మనకు చూడొచ్చు, పెయింటింగ్లు వేస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. మరి అంటే అక్కడ వరకు చూసి, ఎందుకంటే విద్యుత్ అలంకరణ చేస్తారు కాబట్టి చక్కగా పెయింటింగ్స్ వేస్తే ఆ లైటింగ్లో బాగా కనిపిస్తాయన్న ఒక మంచి అంటే ఒక అతి మేధావితనం తెలివితేటలేమో కావచ్చు బహుశా అధికారులకి ప్రజాప్రతినిధులకి. కానీ మరి అమ్మవారు తిరిగేది ప్రతి ఒక్కరు ఎంత లక్షలాది మంది భక్తులు వచ్చి ఎంత అంగరంగ వైభవంగా ప్రభుత్వ పండుగ లక్షలాది రూపాయలు కోట్లాది రూపాయలు వెచ్చించేస్తున్నటువంటి పండుగ చేసుకుంటున్నాం. మరి ఈ పెద్ద చెరువుని ఎందుకు అసలు బాగు చేయలేకపోతున్నాం? ఎందుకు అమ్మవారికి కూడా మనం అన్యాయం చేస్తున్నాం, అమ్మవారిని అవమానిస్తున్నామేమో అని అనిపించదు తప్ప చూస్తే. సో ఇప్పటికైనా అధికారులు కావచ్చు ప్రజాప్రతినిధులుగా ఒక్కసారి కనీసం కళ్ళు తెరవండి, దయచేసి పెద్ద చెరువును శుద్ధి చేయండి. ఎందుకంటే అమ్మవారి తెప్పోత్సవం జరిగేది ఇక్కడే. ఆ రోజు ఎంతో వైభవోపేతంగా నగర ప్రజలందరూ కూడా వచ్చి అమ్మవారి హంసవాహనం, ఎందుకంటే ఈ విజయనగరంలో తప్ప చుట్టుపక్కల ఎక్కడా కూడా ఈ ఉత్తరాంధ్రలో కూడా ఇలాంటి తెప్పోత్సవం అనేది నిర్వహించే దాఖలాలు కూడా ఎక్కడ కనిపించవు. సిరిమానోత్సవంతోనే పండగ లాస్ట్ అయిపోతుంది, తొలేళ్ళు సిరిమానోత్సవం 2 రోజులతోనే పండగ పూర్తయి. కానీ విజయనగరంలో అలా కాదు, తెప్పోత్సవాన్ని కూడా ఎంతో ఘనంగా అమ్మవారికి, ఎందుకంటే అమ్మవారు ఈ చెరువులోనే దొరికింది కాబట్టి అమ్మవారికి తెప్పోత్సవం కూడా నిర్వహించే పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి ఎప్పటికైనా అధికారులు స్పందించి కళ్ళు తెరిచి అటు ప్రజాప్రతినిధులు కూడా దీనిపై చొరవ తీసుకుంటే మంచిదని బిగ్ టీవీగా మా యొక్క అభిప్రాయం. కెమెరామెన్ హరీష్తో శివశంకర్, బిగ్ టీవీ, విజయనగరం.